దేవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు అనడానికి ఇక్కడ లేదు. పౌలు గారు కష్టపడ్డారా? కష్టపడలేదా? కష్టపడ్డాడు. పేతురు గారు కష్టపడ్డారు. యాకోబు యోహాను కష్టపడ్డారు. అందరూ కష్టపడ్డారు. ఇంకా బాగా చెప్పాలంటే పాత నిబంధన కాలంకి వెళ్తే యోబోరు ధనవంతుడు కానీ డబ్బుకి ఎక్కడ కూడా ప్రియారిటీ ఇవ్వలేదు. అబ్రహాము ధనవంతుడు కానీ ఎక్కడ కూడా ధనానికి ప్రియారిటీ ఇవ్వలేదు. అని డబ్బు సంపాదించడం నేరం. నిన్నో నీకు డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, డబ్బు మీద మమకారం ఉండకూడదు, డబ్బు మీద ప్రేమ ఉండకూడదు. డబ్బు నీ పాదాల దగ్గర ఉండాలి. డబ్బు నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బుకు నువ్వు లోబడకూడదు. డబ్బే నీ పాదాల దగ్గరికి దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నీకు అగనెస్ట్ అనలేదు దేవుడు. ఎక్కడ బైబుల్లో అన్నాడా? ఎక్కడ కూడా అనలేదు. చాలా హెచ్చించాడు దేవుడు. మీరు ఆలోచించండి, డబ్బుకు మమకారాన్ని నువ్వు ఇవ్వకు, డబ్బు మీద నువ్వు ప్రేమ పెంచుకోకు, డబ్బుకు నువ్వు విలువ ఇవ్వకు. డబ్బు సంపాదిస్తుంటే అది దానంతట అది వస్తుందా రాదా? మీరు కష్టపడుతున్నారు, డబ్బు దానంతట అది వస్తుందా? డబ్బే మాట మీరు పరిగెడుతున్నారా? మీరు కష్టపడుతున్నారు, డబ్బు వస్తుంది. దేవుడి పనిలో వెచ్చిస్తున్నారా లేదా? వెచ్చిస్తున్నారు. అలా వెచ్చించాలనే కదా ఈ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. చాలా మందికి తెలియదు ఈ బేసిక్స్.